Hi everyone, welcome back to my channel. And if you are watching my vlogs for the first time, this is Durga Yeramala and నేను మోస్ట్లీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ చేస్తుంటాను. అండ్ ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ తెలుసు, ఎన్నో మంత్స్ నుంచి నేను ఫర్నిచర్స్ చూస్తూనే ఉన్నాను. ఫైనలీ నా డైనింగ్ టేబుల్ పీస్ అయితే వచ్చేసింది. ఇది నేను తీసుకున్నదైతే క్యాస్టర్‌లో తీసుకున్నా. ఇది ఆల్మోస్ట్ నాకు భరత్‌కి బాగా నచ్చింది. ఒక 4 మంత్స్ నుంచి ఇది అట్లా పెట్టుకున్నాము. ఇంకా వేరేవి కూడా చూద్దాము, వేరే ఆప్షన్స్ కూడా చూద్దాము అనుకుంటూ. బట్ ఫైనలీ మళ్ళీ మేము బ్యాక్ దానికే వెళ్తూ ఉన్నాం. సో, ఓకే, ఇంత నచ్చింది, ఇది తీసేసుకుందాము అని చెప్పి ఆర్డర్ పెట్టేసాము. అండ్ ఇప్పుడొచ్చింది, ఫుల్‌గా స్నో పడిన రోజు మా డైనింగ్ టేబుల్ వచ్చింది. మా డైనింగ్ టేబుల్ హంట్ అయితే అయిపోయింది. ఫిక్స్ కూడా చేసేసాడు భరత్. ఫిక్సింగ్‌లో చాలా టైం అయితే ఏం పట్టలేదు. 4 చైర్స్ ఇది అంతా కూడా ఉన్నా త్వరగానే అయిపోయింది. 1 అవర్‌లో మొత్తం అయిపోయింది. అండ్ చాలా స్టర్డీగా ఉంది. మేము అదే అనుకుంటున్నాం, ఇక్కడ ఫస్ట్ తీసుకొచ్చి పెట్టేసేయాలి అని చెప్పి. బికాస్ మీరా కరెక్ట్‌గా దీని హైటే ఉంటది. ఇంతకు ముందు కూడా బాగా కొట్టుకునేది. తను వచ్చేలోపు ఇవి ఇలా తనకి దెబ్బ తగలకుండా అలా పెట్టాలి అనుకుంటున్నాం. అండ్ మీకు ఎంతమందికి ఇలాంటి చైర్స్ ఇష్టము? ఇది అయితే నాకు ఇలాంటి చైర్స్ నేను ఫస్ట్ టైం ఇక్కడ ఇట్లా చూస్తున్నప్పుడు నాకు అనిపించింది, నాకు బాగా ఇట్లా గుర్తొచ్చింది ఏంటంటే, నా చిన్నప్పుడు మొత్తం మా తాత ఇలాంటి చైర్లోనే కూర్చొని పేపర్ చదివేవాడు. నాకు ఇది చూసిన వెంటనే నాకు అనిపించింది, అబ్బా ఇది కొనుక్కోవాలి, నాకు బాగా నచ్చింది. ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ డే నేను ఉదయం నిద్ర లేచిన వెంటనే మేము చూసేది అదే, మా తాత ఇలాంటి చైర్లో కూర్చొని పేపర్ చదవడం. నాకు చూసిన వెంటనే బాగా నచ్చేసి ఇది తీసుకుందాం భరత్ అని చెప్తే తను కూడా తీసుకున్నాడు. బాగుంది. అమ్మా, ఇది అయిపోయింది. అండ్ ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే, రేపు ఇల్లు అంతా కొంచెం క్లీన్ చేసుకోవాలి. పైన అయితే అసలు ఎలా ఉందంటే అలా ఉంది, అసలు ఏం క్లీన్ చేయడం లేదు. అండ్ మా మమ్మీ కూడా వస్తుంది ఇండియా నుంచి. నేను చెప్పా కదా నాకు ఇట్లా మంచిగా ఉండడం లేదు అని చెప్పి. సో నేను ఎస్పెషలీ కుక్ చేస్తున్నా, ఏం చేస్తున్నా ఇట్లా ర్యాషెస్ వస్తున్నాయి నాకు చేతికి, లేకపోతే కంట్లో అంతా. కంట్లో మనకి ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే ఒక పింపుల్ లాగా స్టార్ట్ అవుతుంది. దాని టర్మ్ కూడా ఏదో డిఫరెంట్గా ఉంది, పెంగిక్యులర్ అని చెప్పి. సో అది ఎక్సెస్ ఆఫ్ యూవీ రేడియేషన్ వల్ల ఐ డ్యామేజ్ అయిందంట. బట్ నేను నిజంగా నాకు తెలిసి నేను ఎక్సెస్ అసలు సన్కి అంత ఎక్కువ ఎప్పుడు ఎక్స్పోజ్ అయినా కూడా నాకు తెలియదు. మేబీ నాకు ఆ కండిషన్ మేబీ అట్లా ఉందేమో. ఇవన్నీ అట్లనే నడుస్తున్నాయి. ఇబ్బంది అవుతుంది అని చెప్పి మా మమ్మీ అనుకుంది, నేను వస్తాను, నేను వచ్చి ఒక 3-4 మంత్స్ ఉంటాను, నీకు హెల్ప్ అవుతుంది కదా, అట్లీస్ట్ పాపని చూసుకుంటా, నేను కుకింగ్ చేసి పెడతా, నీకు అట్లీస్ట్ ఆఫీస్ పని ఒక్కటి చేసుకొని నువ్వు పడుకోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పి మా మమ్మీ ఇంకా వెంటనే నేను వచ్చేస్తాను. సో మేము మండే అట్లాంటాకి వెళ్తున్నాం మా మమ్మీని పిక్ చేసుకోవడానికి. నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా, చాలా వెయిట్ చేస్తున్నా. అమ్మమ్మని పిక్ చేసుకోవడానికి నువ్వు చాలా వెయిట్ చేస్తున్నావా, ఎక్సైటెడ్ ఉన్నావా? ఆయిషాని కూడా అడుగుతుంది. అది నిద్రపోయి లేచి వచ్చిన వెంటనే ఇంకా అట్లాంటాకి స్టార్ట్ అయిపోదామా, వెళ్దామా మనము అని చెప్పి తను కూడా బాగా వెయిట్ చేస్తుంది. ఆడుకుంటావా అమ్మమ్మతో మంచిగా? ఆడుకుంటావా? ఏం ఆడతాం? మీకు ఇంతకు ముందు వ్లాగ్స్ ఎట్లా చూసే ఉంటే తెలిసి ఉంటుంది, తనకు ఒక ఫేవరెట్ అది బెడ్షీట్ ఉంటుంది, బీస్ ఉంటాయి దాని మీద. మా అమ్మ వస్తుంది అని చెప్పి మా అమ్మ రూమ్ లో ఆల్రెడీ అది బెడ్షీట్ కూడా మొత్తం చేంజ్ చేసేసి ఆ బీస్ బెడ్షీటే వేయించుకుంది. అమ్మమ్మ వస్తే ఇంకా నేను ఆడుకుంటాను ఏదో చెప్తుంది, ఈమె బీస్ క్యారెట్స్ తినిందా, పెప్పర్స్ తినిందా అలా ఆడుతుంది మా అమ్మతో. తను బాగా వెయిట్ చేస్తుంది. అమ్మమ్మ కూడా వెయిట్ చేస్తుంది నీకోసం. ఎంత మిస్ అవుతున్నావు? ఆల్రెడీ ఫ్లైట్లో ఉంది కదా ఐషాని. మరి లండన్లో ఉంటే ఫ్లైట్ ఎక్కింది కదా అమ్మమ్మ. మంచిగా ఆడుకుంటావా అయితే అమ్మమ్మ వస్తే? చాలా హడావిడి అయిపోయింది. ఇద్దరము జస్ట్ హాఫ్ డేనే ఆఫ్ పెట్టేశాము. అండ్ ఐషు కూడా ఇంట్లో ఉంది. ఫాస్ట్గా అయిపోయింది టైమ్. అండ్ 2 అవుతుంది, ఇంకా స్టార్ట్ అయిపోవాలి. మా మమ్మీ ఫ్లైట్ లండన్ టు అట్లాంటా కూడా మంచిగా ఆన్ టైం డిపార్చర్ కూడా అయిపోయింది. ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి మాకు ఒక 3.5 hours పడుతుంది ఎయిర్పోర్ట్కి. ఫాస్ట్గా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోవాలి. నువ్వు రెడీ బుడ్డి? ఏం తీసుకొస్తున్నావు? సో ఎప్పుడు ఎక్కడికి ట్రావెల్కి వెళ్ళినా మా అమ్మ బుక్స్ తెచ్చుకుంటుంది. సో తను సెల్ఫ్ ఎంటర్టైన్ అవుతూ ఉంటుంది ఆ బుక్స్ చదువుకుంటూ. ఒకటి సరిపోయిద్దానా? నేను ఒకటి తెచ్చుకోపో చాలా. మేము స్టార్ట్ అయిపోయాము. ఐషాని పాపం మార్నింగ్ నుంచి చాలా హడావిడి చేస్తుంది. లేచిన వెంటనే నేను ఫోన్ మాట్లాడుతుంటే వచ్చేసిందా అని చెప్పి. ఇండియాలో ఉన్నప్పుడు అయితే అసలు మా మమ్మీతో ఫోనే చాలా తక్కువ మాట్లాడుతుంది. మా అమ్మ రోజు ఫోన్ తీసుకుంటే స్టిల్ చిన్న మామ పెద్ద మామ వాళ్ళతోనే మాట్లాడుతుంటది. ఇప్పుడు అమ్మ వస్తుందని చెప్పినప్పటి నుంచి ఫుల్ అమ్మమ్మ అనుకుంటూ తిరుగుతుంది. నువ్వు వెయిట్ చేస్తున్నావా కన్నా? సరే వెయిట్ చేయి.
వెళ్ళిపోతాం. ఓకేనా? ఇక్కడ నాకైతే ఎంత క్యూట్ అనిపించిందో, సన్ పడుతుంది అని చెప్పి గ్లాసెస్ పెట్టుకొని పడుకుంది. నాకు చాలా ముద్దుగా అనిపించి ఇంకా షూట్ చేసి పెట్టుకున్నా, ఎప్పటికీ గుర్తుంటది కదా అని. ఇందాక ఏం చెప్పావు నాకు నువ్వు? అవునా? అసలు ఎంత గుడ్ జాబ్ చేసావు తెలుసా నువ్వు. ఇంకా జస్ట్ మనకు 1 hour 30 minutes ఉంది. ఓకేనా? ఒకసారి ఎక్కడైనా ఆపుదాము, వెళ్ళి మనం ఏమైనా ఫుడ్ పిక్ చేసుకుందాం. ఓకే భరత్? సేమ్ ప్లేస్ భరత్, లాస్ట్ టైం ఆపింది బర్గర్ కింగ్. ఒక జస్ట్ 1 hour ఉంది అట్లాంటాకి. అండ్ ఆన్ ద వేలోనే ఫుడ్ కూడా ఆర్డర్ చేసేసా, తీసుకొని పిక్ చేసుకొని వెళ్దాము అని చెప్పి. మా మమ్మీ వచ్చేలోపు, బయటికి వచ్చేలోపు నాకు తెలిసి 9 అలా అవుతుంది. ఆకలితోనే ఉంటారు కదా, అసలు ఏం తింటారో ఏమో సరిగ్గా ఫ్లైట్స్ లో. నేను అనుకున్నాను మంచిగా నేను మా అమ్మ కోసం మంచిగా మటన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి అని చెప్పి. మాకు స్నో పడడం వల్ల అక్కడ వరకు వెళ్ళడము అవ్వలేదు. వెళ్ళి తెచ్చుకుందాము అంటే రోడ్స్ అంతా క్లీన్ లేవు. అండ్ నేను చెప్పా కదా ఈరోజు నేను ఆఫ్టర్నూన్ వరకు కూడా ఆఫీస్కి కనెక్ట్ అయ్యా, అసలు ఏమీ అవ్వలేదు. ఐషాని వెనకాల నా మీద చాలా కోపంగా ఉంది. ఐషు ఎందుకు అమ్మ మీద నీకు ఎందుకు కోపం వచ్చింది ఐషాని? చెప్పు, నీకు అమ్మ మీద ఎందుకు కోపం వచ్చింది? మీకు కనిపిస్తుంటే తన చేతిలో వెనకాల లాలీపాప్ కనిపిస్తుంది, అది చూసిన వెంటనే ఎక్సైట్ అయింది. కానీ ఎందుకు కోపం వచ్చింది అంటే నేను బర్త్డేకి ఇస్తా లాలీపాప్ అని చెప్పి ఇప్పుడే ఇచ్చి తిను అని చెప్పినందుకు కోపం వచ్చింది. అంటే సరే అమ్మ లాలీపాప్ ఇచ్చేసే తినకు అంటే లేదు, తింటుంది. కానీ ఇచ్చానని కోపంగా ఉందంట ఆమెకి. నాతో మాట్లాడకుండా కూర్చుంది. ఐషాని ఇప్పుడేం తెచ్చుకున్నావు వెళ్ళి? ఐస్ క్రీమ్ తెచ్చుకున్నా. ఇప్పుడేం కోపం లేదా అమ్మ మీద? మరి ఏం ఐస్ క్రీమ్ తెచ్చుకున్నావు? స్ట్రాబెర్రీ. అసలు పాపం తను ఐస్ క్రీమ్ తిని ఎన్ని మంత్స్ అయిందో నాకు తెలిసి మోర్ దాన్ 6+ months అయిందేమో. ఎప్పుడు అడిగినా మా తమ్ముడు చెప్తా, చిన్న నేను వచ్చితే నాకు పాప్సికల్ కొను, రెయిన్బో పాప్సికల్ కొను అని చెప్పి. ఇప్పుడు నేను ఫుడ్ పిక్ చేసుకుని వచ్చిన ప్లేస్ లోనే పక్కనే ఐస్ క్రీమ్ షాప్ ఉంది. తనకేం కోల్డ్ లేదు, నేను బయటకు చెప్పా తీసుకో, తనకి పాపం అడుగుతూనే ఉంది అని చెప్పి. తనకి ఇష్టము, నాన్న నీకు కోల్డ్ ఉంది, కాఫ్ ఉంది, వద్దు అంటే పాపం వింటది. మోస్ట్ ఆఫ్ ద టైం 90% ఆఫ్ ద టైం ఉంటది. ఎప్పుడో 10% నాకు కావాలి అంటది. అది కూడా ఒక 3-4 times చెప్తే సరే అని వెళ్ళిపోతుంది. హోటల్కి వచ్చి చెక్ ఇన్ కూడా అయిపోయాము. ఇంకొక 5 minutes లో స్టార్ట్ అయిపోతాం. ఇంతకు ముందు అయితే మేము ఇక్కడికి అట్లాంటాకి వచ్చినప్పుడు హయత్ అనుకుంటా, హయతే కదా భరత్ మనం తీసుకుంది, అది అంత మంచిగా లేకుండా ఉండే. ఇంకప్పుడు లైట్లే అనుకున్నాం. సో మళ్ళీ వస్తున్నాం కాబట్టి చెక్ చేసుకొని ఏంటి అని చూసుకొని ఈసారి అయితే హిల్టన్ తీసుకున్నాం. ఇదైతే మంచిగా ఉంది రూమ్ అయితే. ఇటు వచ్చావుగా పోలేదు. ఐషాని ఆర్ యు హ్యాపీ? ఎంత బంగారు తల్లి, ఇది బంగారు తల్లి. నేను కనపడ్డానా నీకు? కనపడ్డానా? ఓ చూసావా నన్ను? అవునమ్మా. కనిపిస్తే ఏమని పిలిచావు నువ్వు? బుజ్జి తల్లి, నీ షూ బాలే ఉన్నాయిరా, నీ పింక్ షూ బాగున్నాయిరా. అవునా? చూసా, వింటాను. థింక్ చేస్తున్నావా? సరే తల్లి. దుర్గామాత స్టోరీ వచ్చు కదా నీకు? ఐ బ్రోక్ మై టస్క్. ఏందమ్మా స్టోరీనా? బాగుంది నాన్న. ఇంకోటి ఉందా? ఐషాని మా అమ్మ అసలు బిజీగా ఉన్నారు, ఫుల్ ఆడుకుంటూనే ఉన్నారు. నాని ఎంత లైట్ వద్దు, ఒక 2 minutes ఆడుకొని పడుకో. బంగారు నేను కూడా పడుకుంటా. చెప్పినా రాదా? అవునవును. అవునమ్మా, చిన్న పాపవి నాన్న నువ్వు. చిన్న పాపవే తల్లి నువ్వు, బంగారు తల్లివి. నానా నువ్వు నిగిరా దేవ్ కన్నా బిగ్, కానీ నువ్వు కూడా స్మాలే నాన్న. జస్ట్ 3 years. అదే కదా,
నేను 10 అయిపోయా, నేను 20 అయిపోతా. అండ్ ఇక్కడైతే మేము చాలా ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము. 3 o'clock స్టార్ట్ అయిపోయాం బికాస్ ఇద్దరికి నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్ ఉంది. సో త్వరగా వచ్చేస్తే అట్లీస్ట్ కొంచెం టైం ఉంటుంది మాకు గాలి పీల్చుకోవడానికి అయినా అన్నట్టు చాలా ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయాము. అండ్ ట్రాఫిక్ కూడా అవాయిడ్ చేయొచ్చు కదా ఆ టైంలో స్టార్ట్ అయిపోతాయని. పగిలిపోయి కింద పడిపోతారు. ఆ సౌండ్కేమో హారతి ఊరుకుంటూ చేస్తే ఏడుస్తుంది. అప్పుడు ఇంకా బుజ్జి గణేష గురించి ఏడుస్తుందా? అప్పుడు ఎలిఫెంట్ హెడ్ తీసుకొని గణేష్ పెడతాడు. అప్పుడు గణేష హెడ్ వస్తుంది. మనందరం పూజ చేస్తున్నాం గణేష్ కదా. మనం వినాయక చవితి చేస్తాం కదా నాన్న. ఏం చేస్తాం ప్రసాదాలు దేవుడికి? ఉండ్రాళ్ళు. లాస్ట్ టైం నువ్వు ఉన్నావు కదా. అయ్యో దగ్గొచ్చింది. భారతి మాత చెప్తావా? ఈజీగా చెప్పచ్చా? మరి చెప్పు. సీత, లక్ష్మణ, రామ ఆర్ఎస్ పట్టుకుని సీతతో కలిసి ఇంకా వాళ్ళు ఫారెస్ట్ ఎక్స్ప్లోర్ చేయాలని ఫారెస్ట్ దగ్గరికి వెళ్తారు. ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకోవడానికి వెళ్తారు వాళ్ళిద్దరే కలిసి. రాముడు లక్ష్మణుడు. సీతారామ జాగ్రత్తగా ఇంట్లో ఉండి అంటదా? వేసింది మ్యాజిక్ గుర్తు పట్టుకొని అంటుంది. అవునా? అప్పుడు సార్గా నాన్న ఎదుర్కొంటూ వస్తారు. కాంతార్ ఎక్కడున్నాడు? కాంతార్ అంటే ఎక్కడున్నాడు? ఏమంటున్నాడు నిన్ను కాంతారా? దా దా అంటున్నాడా? ఎందుకు? ఏమన్నా బ్యాడ్ జాబ్ చేసావా? సేవ్ చేస్తాను కదా. పద నువ్వు పద మరి. ఇదైతే ఇండియా నుంచి మా పెద్దమ్మ మాకు బొబ్బట్లు చేసి పంపింది. అండ్ బొబ్బట్లు మాకు చాలా ఇష్టము. మనం బయట కొనుక్కుంటే నాకు ఎందుకో చాలా పల్చగా పూర్ణం చాలా థిన్ లేయర్ లాగా ఉంటుంది. ఇంట్లో అయితే మంచిగా పూర్ణం పెట్టి చేస్తారు కదా. మా చెల్లి వాళ్ళు వచ్చారు, దానికి తీసుకొచ్చిన లగేజ్ అంతా చూసుకొని తీసుకొని వెళ్ళింది. అంతే కదా, మనం అమ్మ వాళ్ళు వచ్చాక మంచిగా సెట్ అయ్యాక చూస్తాం ఏమేమి తీసుకొచ్చారు ఏంటి అని చెప్పి. అది కూడా అన్ని చూసుకొని తీసుకొని వెళ్ళింది. అస్సలు అయితే మా ఇల్లు ఉంది పెద్ద హాట్ మెస్ లాగా. యాక్చువల్గా ఈరోజు క్లీనర్ రావాలి. లక్కీగా తను ఫోన్ చేసి నాకు అర్జెంట్ ఏదో పని ఉంది నేను రేపు వస్తా అంటే అమ్మాయి అనుకున్నా. కొన్ని రీల్స్ అట్లా చూస్తాం కదా, క్లీనర్ వచ్చే ముందు మనం క్లీన్ చేయడం, అది నిజంగా రియల్. మనం మొత్తం క్లీన్ చేసి ఎక్కడికక్కడ పెట్టకపోతే వాళ్ళకి అన్ని ఇట్లా చేసేసి వెళ్ళిపోతారు, ఏమీ నీట్గా చేయరు. మనం 1 time ఎవ్రీ మంత్ క్లీనింగ్కి కూడా మంచిగా పే చేస్తాము కదా, అంత తక్కువేం ఉండదు. సో నేను భరత్ అది అనుకుంటున్నాం, రేపు 3 o'clock వస్తారు, రేపు మార్నింగ్ 6 o'clock వెళ్ళేసి మొత్తం క్లీన్ చేసేయాలి అని చెప్పి. ఎవ్రీ సింగిల్ కార్నర్ ఆఫ్ మై హౌస్ అంత చెత్తగా ఉంది. మేము పైన ఇంకేదో మోడిఫికేషన్స్ చేద్దామని స్టార్ట్ చేసాం, అవి సగంలోనే ఉన్నాయి. అసలు ఇంకా ఇది అది అని కాదు, అంత చెత్తగా ఉంది. మీకు నేను ఎప్పుడు చెప్తా కదా ఎర్లీ డిన్నర్ చేస్తాను అట్లా అని చెప్పి. ఈ రోజైతే ఎర్లీ డిన్నర్ అన్నీ కూడా పోయాయి, అసలు ఇంకా ఏం సెట్ అవ్వలేదు. మేము నిన్న అమ్మని తీసుకొని వచ్చి ఈరోజు మార్నింగ్ చాలా ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 3 o'clock లేసేసి, అండ్ వచ్చినప్పటి నుంచి ఆఫీస్ వర్క్ లీవ్ పెట్టలేదు కదా. అండ్ ఐషు ఆల్మోస్ట్ 12 days నుంచి ఇంట్లో ఉంటుంది. ఇక్కడ స్నో పడింది, స్కూల్ లాస్ట్ వీక్ మొత్తం బంద్. అంతకుముందు ఫ్రైడే మేమీ పంపలేదు, అయ్యో ఫ్రైడే వద్దులే ఇంట్లో ఉంచుకుందాము ఈరోజు అని చెప్పి. సో 12 days తను ఇంట్లోనే ఉంటుంది. ఇంకా రేపు స్కూల్కి పంపాలి, రేపు స్కూల్కి వెళ్ళాలమ్మా అంటే నేను వెళ్ళను అంటుంది.
సో ఇన్ కేస్ ఎప్పుడు కూడా తన స్కూల్కి వెళ్ళను అని చెప్తే నేను ఏం చేస్తానంటే ఏదైనా ఎల్సా కానీ ఓర్ బెల్ ప్రిన్సెస్ కానీ డ్రెస్ వేస్తా, ఓకే అని చెప్పి వెళ్తాను. అదే చెప్పారు రేపు నేను ఎల్సా లాగా రెడీ చేస్తా ఐషాని అని చెప్పి, ఎస్ నేను అది వేసుకొని వెళ్తా అని చెప్పింది. అండ్ ఇంకా ఇప్పుడు మా అమ్మ పెద్దమ్మ వాళ్ళు మా కోసం మంచిగా భక్షాలు, రేగి వడలు, ఇంకా గోంగూర, రొయ్యలు, అట్లా అన్ని కర్రీస్ అన్నీ చేసి పంపించారు. బాగా తినేసి ఇంకా ఈరోజు ఇట్స్ ఓకే, ఏ ఎర్లీ డిన్నర్ లేదు ఏం లేదు అని చెప్పి నేను భరత్ ఇద్దరు భక్ష్యం వేసుకొని తింటున్నాం. మీరు ఎంతమంది తింటారు ఇలా భక్ష్యాలలో పాలు వేసుకొని? మా సైడ్ అయితే బాగా తింటారు. నాకు ఇది బాగా అలవాటు. నాకు జస్ట్ ప్లెయిన్ భక్ష్యం తినబుద్ధి కాదు, నాకు జస్ట్ మిల్క్ యాడ్ చేసుకుంటేనే చాలా నచ్చుతుంది. ఇప్పుడు ఇది మంచిగా తినేసి ఇంకా వెళ్ళి పడుకుంటా. And that's all from my today's vlog. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Bye bye.